రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తే ప్రజాస్వామ్యవాదులే తగిన గుణపాఠం చెబుతారన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రాజ్యాంగం మార్చాలని వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ని ఇంటికి పంపారని, బీజేపీని 240 ఎంపీ సీట్లకు దించారని విమర్శించారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో మహేశ్వర్ రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామాన రాజ్యాంగ సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి వివేక్. అంబేద్కర్ తన సమాజాన్ని కాపాడుకోవడానికి నిరంతరం పోరాటం చేశారని తెలిపారు. గ్రామానికి రాజ్యాంగం తీసుకెళ్లడం ద్వారా ప్రజలు జాగృతమవుతున్నారని చెప్పారు. అందుకోసం కృషి చేస్తున్న మహేశ్వర్ రాజ్ను మంత్రి వివేక్ అభినందించారు. ఓసీలైనా కానీ ఎవరైనా కానీ ఎవరైతే ఆ రోజులలో అణచివేసినారో వాళ్ళందరికీ కూడా నిజంగా మనం ఎప్పుడు కూడా ఈ రిజర్వేషన్స్ గురించి మాట్లాడుకుంటుంటాము అంబేద్కర్ గారి గురించి. కానీ వారు ఏదైతే సమాజానికి ఇంతమందికి ఉమెన్స్ ఇప్పుడే వారు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడారు. అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా మహిళలకు వారికి ఎట్లా హక్కులు కల్పించాలి, వారు కూడా ఆ రోజుల్లోనే 50% రిజర్వేషన్ ఉమెన్కి తేవాలని చెప్పి అంబేద్కర్ గారు కొట్లాడారు. తర్వాత ఎకనామిక్స్లో, ఫైనాన్స్లో మన ఈ దేశంలో ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నదంటే ఆ రోజులలో అంబేద్కర్ గారు వారు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అక్కడ చదివి దాంట్లో ఏదైతే నాలెడ్జ్ అక్కడ పొందారో ఆ నాలెడ్జ్ని ఇక్కడికి వచ్చి మనకు ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించడంలో ఆయన కీలకమైన పాత్ర వేశారు. అంటే వారు లేబర్ కార్మికుల గురించి ఈ మినిమం వేజెస్ యాక్ట్, మినిమం వేజెస్ ఉండాలి, మినిమం నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉండాలి, అంటే అన్ని రంగాలలో అంబేద్కర్ గారు వారి కాంట్రిబ్యూషన్ ఉంది. ఆర్టికల్ 3 ఆ రోజులలో చిన్న రాష్ట్రాలు రావాలంటే కేవలము పార్లమెంట్లో బిల్లు 2/3 మెజారిటీ అవసరం లేదు, సింపుల్ మెజారిటీ ఉన్నా కానీ పాస్ చేయవచ్చు అని చెప్పి ఆయన ఆ ప్రొవిజన్ పెట్టినందువలన ఈరోజు మనకు తెలంగాణ రావడం జరిగింది. అంటే వారి ఏదైతే ఆలోచన ఉందో ఈ దేశాన్ని ఏ దారిలో తీసుకువెళ్ళాలి అని చెప్పి మనం బిఆర్ అంబేద్కర్ గారు ఈ కాన్స్టిట్యూషన్ రాశారు. ఎందుకంటే మనలో కూడా మనవాదులు చొరబడ్డారు, మనవాదులు తయారవుతున్నారు. కాబట్టి బీసీ అండ్ మైనారిటీస్ కూడా మనం కలిపితేనే మాత్రం ఈ 90%లో కనీసం సగము, ఈ 90%లో మనం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ 90% ఉన్న సగం మంది మనతోటి ఉంటే, అంబేద్కర్ వాదులుగా ఉంటే మిగతా వాళ్ళతోటి మనం పోరాడొచ్చు, మనం జయించవచ్చు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసినాం. మీరు దయచేసి మీరు మాకు ఆర్డర్స్ ఇవ్వండి, మనం ఇట్లా చేద్దాం, మనం ఇది చేద్దాం. రేపు హైదరాబాద్ బస్తీ ఫస్ట్ ఫేజ్, హైదరాబాద్ బస్తీలో ఇన్ని బస్తీలకు నేను చెప్తా, నాకు ఇన్ని మంది తెలుసు అని. హైదరాబాద్ ఈజ్ ఎ ప్రాజెక్ట్, ఒక ఫస్ట్ ఫేజ్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. దానికి మీ ఆశీస్సులు, మీ గైడెన్సు మాకు కావాలి. బలమైనటువంటి నాయకులని, అణగారిన వర్గాల నుంచి తీసుకెళ్ళినటువంటి మన నాయకులను తయారు చేసినప్పుడే మనం అనుకుంటాం, ఏమండి బలహీన వర్గాల నుంచి ఒక నాయకుడు ఇలవాడితే మనం ఎక్కడి వైపు ఉంటాం, మన ఆలోచనలే మారిపోతాయి. కాబట్టి అలా కాకుండా ఎవరిని ఎన్నుకుంటే కడుపు మంట మండినోనే వానికి అధికారం ఇస్తే చేస్తాడు. కాబట్టి ఆశ ఉన్నవానికి కాదు, ఆశయం ఉన్నటువంటి నాయకుడిని ఎన్నుకుంటే గొప్ప వాళ్ళం అవుతాం. రాజ్యాంగంలో ఉన్నటువంటి అవకాశాలను మనం కల్పించుకున్న వాళ్ళం అవుతున్నాం. కాబట్టి రాజ్యాంగాన్ని అందరికీ అందుబాటులో తీసుకురావాలంటే అణగారిన వర్గాల నుంచి నాయకులను తయారు చేసినప్పుడే అందరికీ ప్రజలకు న్యాయం చేయబడుతుంది, అణగారిన వర్గాలకు సమన్యాయం అందించబడుతుందని తెలియజేస్తూ